నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృజన. IPL 2026 లీగ్ దశ ఈ రోజుతో ముగియనుంది. అయితే చివరి రోజు వరకు ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠంగా కొనసాగుతుండటం ఈ సీజన్ ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టగా 4వ స్థానం కోసం ఇప్పుడు 3 జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఇందులో RCB, గుజరాత్ క్వాలిఫైయర్స్ 1 ఆడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇక 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా రాజస్థాన్ 14 పాయింట్లతో 5వ స్థానంలో, కోల్కతా 13 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ను ఎదుర్కొనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే నేరుగా ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ ఆశలు పంజాబ్, కోల్కతా జట్లకు సజీవంగా ఉంటాయి. దీంతో రాత్రి జరిగే కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం కోల్కతా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో కేవలం గెలవడం సరిపోదు, ఢిల్లీపై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ 0.309 గా ఉండగా కోల్కతా నెట్ రన్ రేట్ 0.011 మాత్రమే ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రోజు జరిగే డబుల్ హెడర్ మ్యాచ్ పై అభిమానులంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఎవరు దక్కించుకుంటారు? పంజాబ్ కొనసాగుతుందా, రాజస్థాన్ సత్తా చాటుతుందా, లేక కోల్కతా అద్భుతం చేస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.